ఫస్ట్ క్వశ్చన్ అండి, కరెంట్ అఫైర్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లానినా. ఇప్పుడు మీరు ఎల్నినా అండ్ లానినా గురించి ఒకసారి చూసుకోండి. జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. లానినా is characterized by the cooling of surface ocean water in the eastern and central Pacific Ocean. Correct. లానినా usually results in above average rainfall in Southeast Asia and Australia. Yes. లానినా events are associated with increased hurricane activities in Atlantic Ocean. Yes, all the three statements are correct. Article 341 of Indian Constitution deals with special provisions of scheduled caste. షెడ్యూల్డ్ క్యాస్ట్ గురించి, ఎస్టీ గురించి కోటా సబ్ డివైడ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ పాస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ గురించి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఏంటి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏంటి, ఎంతమంది ఉంటారో అవన్నీ ఒకసారి చూసుకొని చైర్పర్సన్స్ ఎవరు అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్. PSPS stores energy in the form of gravitational potential energy of water. Yes, this statement is correct. Pumped storage projects can be used to balance supply and demand in electric grid, or only feasible in regions with abundant flat terrain. Actually wrong ఇచ్చారు. Is not feasible in flat terrain. So the statement for only two statements are correct. Under Article 110 ఏంటండి, మనీ బిల్ of the Indian Constitution, which of the following are considered money bill? Imposition, abolition, remission, alteration or regulation of any taxes, regulations of the borrowing of money by the government of India, custody of the consolidated fund of India. Yes, all the three statements are correct. ఇప్పుడు మీరు మనీ బిల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ బిల్ 1కి 2కి డిఫరెన్స్ చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ క్లౌడ్ బస్ట్. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బస్ట్ అవ్వడం నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో చూస్తారు. సిక్కిం, అస్సాం ఆ రీజన్స్లో. ఏ క్లౌడ్ బస్ట్ రెఫర్స్ టు ఏ సడన్ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఓవర్ ఏ స్మాల్ ఏరియా. క్లౌడ్ బస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అసోసియేటెడ్ విత్ థండర్ స్టార్మ్స్. ఇలా ఎక్స్క్లూజివ్లీ, ఆల్వేస్, ఓన్లీ, వన్ ఓన్లీ అలాంటివి ఇచ్చినప్పుడు రాంగ్. ఎప్పుడు రాంగ్ అవుతుందని నేను చెప్పను, బట్ మ్యాక్సిమం టైమ్స్ రాంగ్ అవుతాయి. సో దిస్ ఈజ్ రాంగ్. Cloud burst can lead to flash floods. Yes. So only two statements are correct. Consider the following statement regarding sovereign gold bonds. Sovereign gold bonds అండి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్. ఎన్విరాన్మెంట్ కాదు, ఎకానమీ. Sovereign gold bonds are government securities denominated in grams of gold. Yes, correct. The bonds are issued by RBI on behalf of Government of India. Yes, both the statements are correct. Consider the following statement about GST, goods and service taxes. GST is a single tax on supply of goods and services right from manufacturer to customers. Yes, GST గురించి నేను GST కౌన్సిల్ గురించి మాట్లాడాను. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఆర్టికల్ 279, 276 గురించి ఒకసారి చూసుకోండి. అండ్ GST కౌన్సిల్ 2/3 ఆఫ్ మెజారిటీ గురించి మాట్లాడడం, హౌ స్లాబ్ రేట్స్ గురించి మాట్లాడడం, 5%, 8%, 12%, etc. GST is levied at multiple rates based on the types of goods and services. Yes, both the statements are correct. The Uniform Civil Code in India refers to యూనిఫామ్గా ఉండే కోడ్ అని. A single law for all citizens governing civil matters such as marriage, divorce and inheritance. So A is correct. Which of the following events in Udham Singh associated with? ఉద్ధమ్ సింగ్, మనం డిఫరెంట్ ట్రాజడీస్ విని ఉంటాం. కకోరి కాన్స్పిరసీ, ఢిల్లీ కాన్స్పిరసీ, అలా లక్నో కాన్స్పిరసీ. ఉద్ధమ్ సింగ్ కూడా ఏం చేశారు, ఎవరిని చంపారు? ఈస్ అసాసినేషన్ ఆఫ్ మైకిల్ ఓ డయర్ అండ్ జలియన్ వాలాబాగ్ మసాకర్. సో హీ ఈజ్ రిలేటెడ్ టు బోత్. అండ్ సుభాష్ చంద్రబోస్ దేంట్లో ఏ కాన్స్పిరసీకి రిలేటెడో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఉద్ధమ్ సింగ్ ఈస్ మైకిల్ ఓ డయర్ అండ్ జలియన్ వాలాబాగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా. Individuals belonging to the creamy layers are excluded from
రిజర్వేషన్ బెనిఫిట్స్. ఎస్ అండి, దిస్ ఈస్ కరెక్ట్. ద ఇన్కమ్ క్రైటీరియా ఫర్ డిటర్మైన్ ద క్రీమీ లేయర్ స్టేటస్ ఇస్ రివైజ్డ్ పీరియాడికలీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు 8 lakhs అని ఉంది పర్టికులర్గా. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇప్పుడు క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ కరెంట్ అఫైర్స్లో ఉంది. సో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ గురించి చూసుకోండి. డిఫరెంట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ క్రైటీరియాస్. వెట్ ల్యాండ్స్ ఎంత ఉండాలి, వెట్ అంటే వెట్ గ్రాన్ ఏరియా, డ్రై గ్రోయింగ్ ఏరియాస్ ఎంత ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్స్ అర్బన్లో ఎంత ఉండాలి అని క్లాసిఫికేషన్స్ ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ కాన్స్పిరసీస్ చూసుకోండి. హిస్టరీకి రిలేటెడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ గోవానే కాకుండా రీసెంట్గా వేరే స్టేట్స్ కూడా పాస్ చేస్తున్నాయి. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ డీల్స్ ఆర్టికల్ 44 యూజెస్ ఏంటి, ఒకవేళ వస్తే డ్రాబ్యాక్స్ ఏంటి చూసుకోండి, మెయిన్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, జిఎస్టీ గురించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ సావరిన్ గోల్డ్ బాండ్, క్లౌడ్ బస్ట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చేస్తుంది ఇలాంటి క్లౌడ్ బస్ట్ వచ్చినప్పుడు. తర్వాత ఆర్టికల్ 110 ఫైనాన్స్ బిల్, మనీ బిల్ గురించి డిఫరెన్సెస్ చూసుకోండి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చూసుకోండి. అండ్ ఎల్లినా లానినాకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.